ఎండలు భగభగ మండిపోతున్నాయి. వేసవి తాపానికి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇలాంటి వాతావరణంలో వడదెబ్బ తగలటం సహజం. కానీ ఈ ఎండలకు కిడ్నీలకు ఎండ ఎఫెక్ట్ ప్రమాదం పొంచి ఉంది. కొంచెంసేపు బయటకు వెళ్తే చాలు శరీరం నీరసంగా మారుతుంది. డీహైడ్రేషన్ అంటే శరీరంలో నీరు తగ్గడం, హీట్ ఎగ్జాషన్ వేడి అలసటతో కిడ్నీ పనితీరు మందగిస్తుందని నిమ్స్ హాస్పిటల్ నెఫ్రాలజీ హెడ్ డాక్టర్ శ్రీ భూషణ్ రాజు హెచ్చరిస్తున్నారు. వాతావరణంలోని రేడియేషన్, ఎక్కువ ఉప్పు, ప్రాసెస్డ్ ఫుడ్ తినడం, దేహానికి శారీరక వ్యాయామం లేకపోవడం వంటి సమస్యలు కిడ్నీలపై ప్రభావం చూపిస్తాయంటున్నారు. ఎండ తీవ్రత ఎక్కువ ప్రభావం చూపితే అక్యూట్ కిడ్నీ ఇంజురీ, కిడ్నీలో రాళ్లు, మూత్రంలో ఇన్ఫెక్షన్లు ముప్పు ఉంటుందని ఆయన చెబుతున్నారు. ఇటీవల వేసవి ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉంటున్నాయి. ఎండ తీవ్రత ఎక్కువ అవుతున్న కొద్దీ కొన్ని కీలక అవయవాల మీద డీహైడ్రేషన్ స్ట్రెస్ కూడా పెరిగిపోతోంది. అందులో మరింత కీలకమైనవి మన మూత్రపిండాలు. అందుకే మిగతా సీజన్లతో పోలిస్తే వేసవిలో కిడ్నీ సమస్యలతో హాస్పిటల్స్కు వచ్చేవారి సంఖ్య మరింత పెరుగుతోంది. వేసవి తీవ్రత వల్ల కలిగే డీహైడ్రేషన్ కారణంగా కిడ్నీపై పడే ఒత్తిడి అంత త్వరగా గుర్తించడానికి కుదరదు. అందుకే మూత్రపిండాలపై పడే దుష్ప్రభావాల గురించి తెలుసుకుని ప్రతి ఒక్కరూ వేసవిలో కిడ్నీల ఆరోగ్యం కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అంటున్నారు మెడికవర్ హాస్పిటల్ సీనియర్ యూరాలజిస్ట్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ డాక్టర్ ఏవి రవికుమార్. తరచుగా డీహైడ్రేషన్కు గురవ్వడం వల్ల తాత్కాలిక కిడ్నీ సమస్యలే కాకుండా దీర్ఘకాలంలో సీకేడీ అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ వచ్చే ప్రమాదం ఉంది. మూత్రం తగ్గడం, గాఢ రంగులో ఉండడం, వాపు, అలసట, నడుము ప్రక్కన నొప్పి వంటి ప్రారంభ లక్షణాలు కనిపిస్తాయి. తగినంత నీళ్లు తాగడం, ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుకోవడం అవసరమంటున్నారు ఆయన. కిడ్నీలు శరీరంలో ద్రవాలు, ఎలక్ట్రోలైట్ల సమతుల్యతను నిలబెట్టడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అధిక ఉష్ణోగ్రతలకు గురైనప్పుడు చెమట ద్వారా ద్రవాలు ఎక్కువగా కోల్పోతాయి. ఈ నష్టాన్ని సమయానికి భర్తీ చేయకపోతే కిడ్నీలకు రక్త ప్రవాహం తగ్గి వాటిపై ఒత్తిడి పెరుగుతుంది. అక్యూట్ కిడ్నీ ఇంజురీ ఏకేఐ సమస్యలు వస్తాయి. ఏకేఐ కేసులు పురుషుల్లోనే ఎక్కువగా ఉంటున్నాయని, దాదాపు 65 నుంచి 75% మంది దీని బారిన పడుతున్నారు. అదే మహిళల్లో మాత్రం ఎక్కువగా మూత్రనాళ ఇన్ఫెక్షన్లు గురవుతున్నారు. కిడ్నీలు శరీరంలోని నీరు, అందులోని అనవసర లవణాలు, టాక్సిన్స్ వంటి వాటిని వడపోసి వ్యర్థాలను బయటకు పంపుతాయన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే వాటిలో ఖనిజ లవణాలను తిరిగి దేహానికి పంపించడం ద్వారా ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ అనే కీలకమైన బాధ్యతలను నెరవేరుస్తాయి. ఎండ తీవ్రతకు ఎంతగా ఎక్స్పోజ్ అవుతుంటే అక్యూట్ కిడ్నీ ఇంజరీ ముప్పు అంతగా పెరుగుతుంది. అక్యూట్ కిడ్నీ ఇంజరీ సమస్య చాలా కాలం పాటు కొనసాగితే అది క్రానిక్ కిడ్నీ డిసీజ్ సీకేడీ వంటి తీవ్రమైన సమస్యకు దారితీసే ముప్పు ఉంటుంది. దేహంలో నీటి మోతాదులు తగ్గగానే లవణాలకు గాఢత పెరుగుతుంది. దాంతో లవణాలు రాళ్లలా మారతాయి. అందుకే దేహంలో నీటి మోతాదులు తగ్గుతున్న కొద్దీ కిడ్నీలలో రాళ్లు వచ్చే ముప్పు పెరుగుతుంది. దేహ నిర్మాణ పరంగా అనాటమికల్గా చూసినప్పుడు పురుషులతో పోలిస్తే మహిళల్లో యూరినరీ ట్రాక్ట్ పొడము కాస్త తక్కువగా ఉండడం వల్ల మూత్రంలో ఇన్ఫెక్షన్లు మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. అయితే కిడ్నీ ఇంజరీ కేసులు మాత్రం పురుషుల్లోనే ఎక్కువ. ఇంతకు ముందు కంటే ఇప్పుడు మూత్రం తక్కువగా వస్తుండటం, మూత్రం చాలా చిక్కటి రంగు, డార్క్ కలర్తో రావడం, ముఖం, కాళ్లల్లో వాపు, తీవ్రమైన అలసట, ఆకలి లేకపోవడం, ఏదీ తినలేకపోవడం, మూత్ర విసర్జనలో నొప్పి, ఇబ్బంది వంటి లక్షణాలు తగ్గకుండా అదే పనిగా కొనసాగుతున్నప్పుడు యూరాలజిస్ట్ను కలవడం మంచిది. అది అక్యూట్ కిడ్నీ ఇంజరీ సమస్య అయినా, కిడ్నీలలో రాళ్లు లేదా మూత్రంలో ఇన్ఫెక్షన్ల సమస్య అయినా, దేహం కోల్పోయిన నీటి మోతాదును ఎప్పటికప్పుడు భర్తీ చేస్తూ ఉండటమే దీనికి తగిన పరిష్కారం. ఇందుకోసం తగినన్ని నీళ్లు అంటే 2 నుంచి 3 లీటర్ల మంచినీళ్లు తాగాలి. ఇంకా కొబ్బరి నీళ్లు, పళ్ల రసాలు, కొద్దిగా ఉప్పు కలిపిన నిమ్మరసాలు వంటి ద్రవహారాలు ఎక్కువగా తీసుకోవాలి. డాక్టర్ సలహా లేకుండా నొప్పి నివారణ మాత్రలు అంటే పెయిన్ కిల్లర్స్ అస్సలు వాడకూడదు. పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడితే కిడ్నీలు పాడైపోయే ప్రమాదముంది. ఇక అప్పటికే కిడ్నీ సమస్యతో బాధపడుతున్నవారు, డయాలిసిస్ చేయించుకుంటున్న రోగులు ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని వాడకపోవడం మంచిది. తప్పనిసరిగా వాడాల్సి వస్తే డాక్టర్ సలహా మేరకు మాత్రమే వాడాలి.